సాయంత్రం 5 గంటలకు విడుదల అయిపోతారు. 15 లక్షలు 2 సూట్లు ఇచ్చారు. సాయంత్రం 5 గంటలకల్లా రిలీజ్ అయిపోతారు. అంటే ట్రైల్కి సహకరించాలని, ప్రతి వాయిదాకి రావాలని కోర్టు వారు షరతులు విధించారు. 10 లక్షలు 2 సూటీలు లెక్కన 2 సబ్మిట్ చేయమన్నారు. సాయంత్రం 5 గంటలకల్లా విడుదలయ్యడానికి ఎక్కువ అవకాశం ఉంది. పాస్పోర్ట్ సరెండర్ చేయాలని కూడా చెప్పారు. విదేశాలకి కోర్టు పర్మిషన్ లేకుండా విదేశాలు పోకూడదని. ఈరోజు బిఆర్ గవాయ్ గారు ఇచ్చిన ఈ బెయిల్ ఆర్డర్లో ఏం చెప్పారంటే, కవితమ్మ గారు తన పాస్పోర్ట్ని సబ్మిట్ చేయాలి మ్యాజిస్ట్రేట్ ముందల. ఒకవేళ విదేశాలు పోవాలంటే మ్యాజిస్ట్రేట్ గారు అనుమతి తీసుకొని ఇతర దేశాలు పోవాలి. అదేవిధంగా ట్రైల్కి సహకరించాలి. ప్రతి వాయిదాకి కూడా కోర్టుకి అటెండ్ కావాలి. వీలైన వరకు తొందరగా ఈ కేసుని ముగించాలని చెప్పి బిఆర్ గవాయ్ గారు తీర్మానం చేశారు. ఈరోజు ఈ కేసులో కవితమ్మ గారికి బెయిల్ ఇవ్వడానికి సిబిఐ, ఈడీ ఇష్ట ప్రయత్నం చేసింది రాకుండా చేసేదానికి. అయినా కానీ ముఖుల్ రోహిత్ గారు తన కేసులోని చాలా మహిళ 5 నెలల నుంచి ఆమె రిమాండ్లో ఉన్నారు. ఈ కేసులో సాక్ష్యాధారాలు ఆమెకు వ్యతిరేకంగా ఏమీ లేవు కనుక ఆమె బెయిల్ నుంచి జంప్ అయిపోయే అవకాశాలు లేవు కనుక ఆమెకు బెయిల్ ఇవ్వాల్సిందని పట్టుబట్టారు. 45 సబ్ క్లాస్ 1 మహిళ అనే కారణం మీద ఆమెకి ముఖ్యంగా బెయిల్ లభించడం జరిగింది. ఇంకొకటి సాక్ష్యాధారాల్లో కూడా మాగంట శ్రీనివాసరెడ్డి వాళ్ళ కుమారుడు ఇచ్చిన సాక్ష్యాల్లో పట్టు లేదని, మాగంట శ్రీనివాసరెడ్డి కేసులో ముద్దాయి చేయలేదని కూడా, ఎందుకు శ్రీనివాసరెడ్డి గారిని ముద్దాయి చేయలేదు, ఆయన 50 కోట్ల రూపాయలు ఇచ్చాడని చెప్పి ఉంది కదా, మరి ఆయన ఎందుకు ముద్దాయి చేయలేని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. మీరంతా ఈ కేసు అంతా తప్పులు తడగ్గా నడిపిస్తున్నారు. సిబిఐ, ఈడీ మీరు తప్పుడు కేసులు పెట్టారు. దీంట్లో ఈ కేసులో కవితమ్మ మీద ఏమీ ఉన్నట్టుగా మాకు కనపట్లేదని మందలించారు. కనుక ఇది సిబిఐకి, ఈడీకి చెంప పెట్టని మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు. తప్పుడు కేసులు పెట్టి రాజకీయ కక్షలతో రాజకీయ నాయకుల పిల్లల్ని ఈ విధంగా ప్రభుత్వాలు ఇరికిస్తున్నాయని మనం ప్రజా సంఘాల తరఫున మనం భావించవచ్చు. కనుక ఇది ఒక విధంగా కవితకి ఓవరాల్గా అయితే కేసుకు సంబంధించిన అంశంలో దాదాపు 2 కేసులలో కూడా అటు సిబిఐ కావచ్చు, ఇటు ఈడీ కావచ్చు, 2 కేసులలో కూడా కవితకు బెయిల్ మంజూరు చేశారు. అయితే కోర్టు ముందు కేటీఆర్ అదేవిధంగా మాజీ మంత్రులు హరీష్ రావును కూడా మీడియాతో మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి సందర్భంలో కోర్టు తీర్పు కాసేపటి క్రితమే వచ్చిందంటే నేరుగా వారంతా కూడా తిహార్ జైలుకు వెళ్లే క్రమంలో మీడియాతో మాట్లాడలేదు. అందులో భాగంగానే మొదట కేసు విచారణ ముగిసింది ఒకటి ఆర్డర్ కాపీని నేరుగా